హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వ్లాగ్‌లోనే ఇక్కడ కుర్తీ కలెక్షన్ కూడా ఇంక్లూడ్ చేశాననమాట. ఇంకా మార్నింగే అన్ని వర్క్స్ అన్నీ చూసేసుకొని ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశానండి. అంటే తెలుసు కదా! ఉదయాన్నే చేసేసుకుంటాను. ఎప్పుడైనా నాకు వీలు లేనప్పుడు పిల్లలు, హస్బెండ్ చేసేస్తారనమాట. స్వామివారి విగ్రహాన్ని ఇలా ప్లేట్‌లో పెట్టేసుకొని ఇవాళ అభిషేకం అయితే చేసుకున్నాను జలంతో అలాగా. ఇంకా హారతిచ్చేసి మళ్ళీ నార్మల్‌గానే క్లీన్ జేసి మళ్ళీ ఇక్కడ పూజ అయితే చేసుకొని అష్టోత్తరం చదువుకున్నాననమాట. ఇంకా మామూలుగానే డైలీ వర్క్స్ అవన్నీ ఉండేవి. నిన్న ఇదొక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అయితే లాంగ్ వీడియోస్ పెట్టండక్కా అని అడుగుతూనే ఉన్నారు. ఈ గార్డెన్ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం పనులైతే ఎక్కువయ్యాయనే జెప్పాలి. ఎందుకంటే మార్నింగ్ కొంచెం అందరిని పంపించేసిన తర్వాత ఒక్కసారి పైకి వెళ్తున్నాను ఎండ ఎక్కువ అవ్వకముందు. మళ్ళీ ఈవినింగ్ టైమ్స్‌లో గూడా కొంచెం అంటే మనము ఎప్పుడే గానీ గార్డెన్ పనులంటే కొంచెం మట్టి, ఇసుక ఇలాంటి వాటితో కూడుకున్నది గదా! అవన్నీ క్లీన్ జేసి మళ్ళీ ఎక్కడివక్కడ అన్నీ సెట్ చేసేసుకొని ఇంకా అదంతా అయ్యేసరికి చాలా టైమే పడుతుంది. దాని మూలాన నేను కొంచెం ఎడిటింగ్స్ అనేవి పక్కన పెట్టేస్తున్నా. సరే ఒక మంచి లంచ్ రెసిపీ అనమాట. ఇక్కడ పనీర్ ఇంకా టమాటా, క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ అన్నీ ఒక బౌల్‌లో వేసుకున్నాను. మీరు గమనిస్తే అందులో వేటిలో గూడా సీడ్స్ లేవు చూసారా? అలాగే కొంచెం కారం, మిరియాల పొడి, ఆయిల్, కొంచెం కసూరి మేతి, ఇవన్నీ పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసా. ఇప్పుడేమంటే ఇంకొక బౌల్‌లో పెరుగు తీసుకున్నాననమాట. ఇది గడ్డ పెరుగులాగా ఉంటుంది. దీన్ని మంచిగా లంప్స్ అవి లేకుండా మొత్తం గూడా ఇలా చేసేస్తున్నాను అనమాట. కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా. ఇప్పుడు ఇంకా ఇందులో కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి పక్కన పెట్టేస్తాను. ముందుగా కొంచెం పసుపు, కారము, ఉప్పు, కొంచెం శనగపిండి జస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను అంతే. ఇంక ఇదంతా కూడా కలిపేసి పక్కన పెట్టేసి ఇది గ్రేవీ కోసము బావుంటుంది ఈ కర్రీ. ఇది చపాతీస్‌కి, పూరికి కూడా బావుంటుంది. అంతకంటే కూడా నేనిక్కడ దానికోసం కాంబినేషన్‌కే ఇక్కడ జీరా రైస్ చేస్తున్నా అనమాట. ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నా. "అక్క మీరు రైస్ ప్రెషర్ కుక్కర్‌లో చేయరేంటని" అడుగుతారు కదా! అందుకని ఇక్కడ చూపిస్తున్నా. అంటే నాకు ఫాస్ట్‌గా అయిపోవాలనుకున్నప్పుడు ఇది ఎంచుకుంటాను. ఇక్కడ కొంచెం నెయ్యి, ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, కాజు, కొంచెం షాయి జీర వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి పీసెస్, తర్వాత కరివేపాకు అంతే. ఇంకా అవి మంచిగా వేగిన తర్వాత నేనిక్కడ నార్మల్ రైసే తీసుకున్నా అనమాట. కానీ ప్రెషర్ కుక్కర్‌కొచ్చేసరికి వాటర్ కాస్త తక్కువ పడతాయి. ఎక్కువ పట్టవు. ఇంకంటే 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ యూజ్ చేస్తాం కదా వాటరు. అది పావు గ్లాస్ తక్కువ వేసేసుకుంటానంతే. 2 విజిల్స్ పెట్టేసామంటే సాల్ట్ వేసి మంచిగా జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను కర్రీ రెసిపీ అనమాట. అటు అదవుతుంది, ఇటు ఇది కూడా అయిపోతుంది. పాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న పనీర్, టమాటా, క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ అంతా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో మనము కారము, మిరియాల పొడి ఇవన్నీ కూడా కలిపేసాం గదా! స్పైస్ అనేవి సరిపోతుంది. కొంచెం మంట పెంచేసి ఒక్క మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అట్లా టాస్ చేసేసి ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా! శనగపిండి, పెరుగు ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇదంతా కూడా ఇప్పుడు కొంచెం సిమ్‌లో చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసామనుకోండి. ఆల్రెడీ పెరుగులో కూడా మనం కారం అది కలిపాము. ఇందులో ఇంకేమి యాడ్ చేసేది లేదు. జస్ట్ ఇలాగే కుక్ అయిపోతుందంతే. ఎంతవరకు అంటే మూత పెట్టేసి మనకి సైడ్ నుంచి మంచిగా ఆయిల్ అనేది తేలేంత వరకు అందులోనే మగ్గి మంచిగా ఇలాగ అయిపోతుందనమాట. ఫస్ట్ మనం వెజిటబుల్స్ అనేవి ఏం వేయించలేదు. జస్ట్ అలాగా ఆవిరికి ఉడికిపోతాయి అంతే. పనీర్ కూడా చాలా సాఫ్ట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను ఈరోజు ఈ కర్రీని చాలా సింపుల్‌గా జీరా రైస్ కోసం చేశాను. బేసిక్‌గా అయితే పూరి, చపాతీ వాటికి కూడా బావుంటుంది. జీరా రైస్‌కి కూడా మంచి కాంబినేషన్ అని చెప్పేసి చేశా. ఇది 2 విజిల్స్ ఇచ్చాను గదా! ఇప్పుడు చూడండి రైస్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందనమాట. ప్రెషర్ కుక్కర్‌లోనైనా రైస్ వండినా బానే అవుతుంది. కానీ నాకు హ్మ్, ఎప్పుడూ ఎక్కువగా వండననమాట. ఇంకెప్పుడో ఒకసారి ఇప్పుడు జీరా రైస్ చేసి చూపించా. జస్ట్ అంతే కొత్తిమీర యాడ్ చేసి మంచిగా కూడా కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా అంతే అనమాట ఇవాళ లంచ్ అయితే.
కిచెన్‌లో కొంచెం పనులు అవి చూసుకొని ఇవాళ మేడపైకైతే వచ్చాననమాట. డైలీ మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీగా వస్తాను. ఉంటాయి కదా! చాలా పనులైతే ఉంటాయి. మనం మొక్కలు పెడుతున్నాము అంటేనే. ఇదొకటి విరిగిపోయిన టబ్ ఉండింది. మొన్న మీకు ఫ్రిడ్జ్‌లో అదే పాత ఫ్రిడ్జ్‌లో నేను వంకాయ, టమాటా మొక్కలు పెట్టా అని చెప్పాను కదా! అదే గింజలేసాను కదా! సేమ్ డే ఇక్కడ గోంగూర గింజలు కూడా ఏసా అనమాట. గోంగూర ఇంక ఇప్పుడిప్పుడే మొలకలొచ్చేస్తుంది మంచిగా. సేమ్ లాస్ట్ టైమ్ కూడా వేసాను గానీ, అది ఒక థర్మోకోల్ బాక్స్‌లో ఏసాను. ఈసారి ఈ టబ్ ఒకటి కొంచెం విరిగిపోయినట్టుగా ఉంది కానీ చాలా అంటే పెద్దగా అంటే ఎక్కువ మట్టి పడుతుంది. కొంచెం ఎత్తుగా పెరిగే వాటికి ఇది సెట్ అవుతుంది అనిపించింది. అందుకని చెప్పి ఇందులో ఏసేసాను. ఇదొక హ్యాపీ మూమెంట్. ఇంకా వంకాయ మొక్కలు, టమాటా మొక్కలైతే వస్తున్నాయి గానీ, ఇంకా మిరపకాయలు అవి రాలేదు. కొంచెం టైం పడతాయి కావచ్చు. అవి ఎప్పుడూ అంతేలే. కానీ ఇక్కడ మనం వేసిన గింజల కంటే ఎక్కువ పిచ్చి మొక్కలే ఎన్నొచ్చాయో చూసారా? ఇదే మెయిన్ థింగ్ అనమాట. అసలేంటో వాటికున్న బలం మనం పెట్టే మొక్కలకసలు ఉండనే ఉండదు. ఇప్పుడు ఇవన్నీ నేనింక తీసేస్తాననమాట. నాకింక ఇవుంటే అంతా ఏదో హ్మ్. ఎక్కువ అయిపోతాయి. చాలా ఇదిగా అయిపోతాయి. రావాల్సిన మొక్కలకి స్పేసే ఉండదని అనిపిస్తుంది. బలమంతా ఇవి లాక్కుంటాయి గదా! ఇంకా ఆ మొక్కలేమొస్తాయి? అలా అనిపిస్తూ ఉంటుంది. అసలు వర్షాలే సరిగ్గా రావట్లేదు. ఎంతసేపున్నా గాలులొస్తున్నాయి, మబ్బు పడుతుంది గానీ, వర్షం అనేది అసలు లేనే లేదు. ఒక 4 చినుకులైనా పడితే కొంచెం మట్టికి హెల్తీగా అలా ఉంటుంది గదా! అని నాకనిపిస్తుంటుంది. ఇంకా ఇప్పుడేమంటే ఆల్రెడీ చాలా డేస్ నుండి నన్ను కుర్తీ కలెక్షన్ అది అడుగుతున్నారు గదా! సరే ఈ వీడియోలో షేర్ చేద్దామని అనిపించింది. ఈ రెయిన్ రోజ్ ఎంత ముద్దుగా ఉందో కదా! ఇంకపోతే కుర్తీ కలెక్షన్ కంటే ముందు నేనెలా మెయింటైన్ జేస్తాను, ఎలా నేను సెట్ చేసుకుంటాననేది చెప్తాను. ఫస్ట్ అయితే కుర్తీస్ అంటే నేను మామూలుగా డైలీ వేసుకునే డ్రెసెస్‌ని గూడా ఎలా పడితే అలాగా నేను మెషిన్‌లో అయితే వేయనండి. కొన్ని హ్యాండ్ వాష్ ఉంటాయి. కొన్ని కాదు అసలు నేను ఆల్మోస్ట్ హ్యాండ్ వాషే చేస్తాను. కొంచెం రఫ్ అయిపోవడము, కలర్ చేంజ్ అయిపోవడం అలాంటివి ఉంటాయన్నమాట. వీటిలో నేనిప్పుడు చూపించే వాటిల్లో కొంచెం కొత్తవి ఉన్నాయి, అలాగే యూజ్ చేయనివి ఉన్నాయి, పాతవి గూడా ఉన్నాయి. కానీ నేను వేసుకున్నప్పుడు ఎక్కువ సార్లుగా అడిగినవి మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నా. అలాగని నేను అన్నీ చూపించట్లేదు. ఇదైతే ఓల్డ్ వన్ అండి. బావుంటుంది. ఇది నేను ట్రెండ్స్ ఉమాన్‌లో తీసుకున్నా అనుకుంటాను. దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను. అది కూడా చూపిస్తా. నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు వేసుకున్నా అనమాట. చాలా ఫ్లేర్ ఉంటుంది. ఇలా గేరాతో చాలా చాలా బావుంటుంది. ప్యూర్ కాటన్ కానీ లోపల కూడా మంచి కాటన్ లైనింగ్ వచ్చిందనమాట. స్లీవ్స్ కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సిల్వర్ లేదా వైట్ అలా యూజ్ చేస్తూ ఉంటాను. నేను చెప్పేదేంటంటే ఇక్కడ కుర్తీస్ అన్నీ కూడా సేమ్ ఉండవనమాట. అంటే సైజెస్. కొన్ని ఎల్‌లో తీసుకుంటాను, కొన్ని ఎక్సెల్ తీసుకుంటా, కొన్ని డబుల్ ఎక్సెల్ తీసుకుంటాను. అది ఫ్యాబ్రిక్‌ని బట్టి. ఇప్పుడు ఇది చూసారుగా ఇది కూడా సేమ్ అక్కడే తీసుకున్నాను. చాలా బావుంటుంది. పీచ్ కలర్ అనమాట లైట్. ఇది ఎల్ అనమాట. ఎల్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఈ 3 సైజెస్‌లో తీసుకుంటూ ఉంటాను. కొన్ని మనకెప్పుడైతే షింక్ అవుతాయి అలా అని డౌట్ వచ్చినవి మాత్రం కొంచెం పెద్ద సైజే తీసేసుకుంటా. ఇది బావుంటుంది కుర్తీ. కానీ నేను నిజం చెప్పాలంటే మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేను. ఇవి ఆల్రెడీ నేను వేసుకున్నప్పుడు మీరు చూసినవే. ఐరన్‌తో ఉన్నాయి గదా! పాడైపోతాయని చెప్పి నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటా అనమాట. ఇదైతే కాటన్ కుర్తీ అండి. ఇది రీసెంట్ డేస్‌లో గూడా నేను 2 మంత్స్ బ్యాక్ ఏదో వ్లాగ్‌లో చూసుంటారు. ఇదేమంటే నేను నెక్ బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బావుంది. అప్పుడు సమ్మర్ వస్తుంది కదా! అని చెప్పేసి తీసుకున్నా అనమాట. ఇది బయట తీసుకోలేదు. చెప్పాలంటే ఇది వనస్థలిపురంలో అప్పుడప్పుడు చేనేత హస్తకళా ప్రదర్శన అని పెడుతూ ఉంటారు. అప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు తీసుకున్నా అనమాట 2 కుర్తీస్. చాలా బావుంది. ఇది 700కి 2 కుర్తీస్ వచ్చాయి. కట్ స్టాప్సే అనమాట. దానికిలాగే ఇది కూడా నెక్ బావుంటుంది. అంటే ఎప్పుడు చూసినా బయట తీసుకునే కుర్తీస్‌కి ఆల్మోస్ట్ రౌండ్ వస్తుంది. ఇది ఏమంటే కొంచెం మంచి డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్‌తో చాలా బాగుంది. ఇప్పుడు ఇది నేను డబుల్ ఎక్సెల్‌లో తీసుకున్నాను. అలా అంటే కాటన్ అయితే ఏమన్నా ఎక్కువ షింక్ అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. షింక్ అయినా మనకి యూజ్ అవుతుంది కదా! అని చెప్పి. స్లీవ్స్ వచ్చి ఇలాగొచ్చాయి. చెప్పాను కదా! ఇది ఇంకా ఆ పింక్ 2 కూడా 700కి అలాగొచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే బావుంది. ఇంకొకటి చెప్పేదేంటంటే నేను మరీ టైట్ డ్రెసెస్ అయితే వేసుకోను. కొంచెం లూజ్‌గానే వేసుకుంటా అనమాట. నాకు అందులోనే కంఫర్ట్ ఉంది అని అనిపిస్తుంది. ఇదేమో ఆరెంజ్ కుర్తీ అనమాట. ఇది మీరు చూసారు. నేను వేసుకున్నాను. డీమార్ట్‌లో తీసుకున్నానండి. నేనెప్పుడైనా డీమార్ట్‌కెళ్ళినప్పుడు వి బట్టల కోసం అయితే వెళ్ళను గానీ, వెళ్ళినప్పుడు తప్పకుండా చెక్ చేస్తా. బావుంటే మాత్రం తీసేసుకుంటా. ఇది 400 అలా పడింది. చాలా బావుంటుంది. ఇది కూడా కట్ స్టాపే. ఇదేమో మ్యాక్స్‌లో తీసుకున్నా. లాస్ట్ ఇయర్ బర్త్‌డే టైమ్‌లో అనుకుంటా.
బావుంటుంది. ఇది గూడా కాటన్ కుర్తీ మంచిగా నెక్కొచ్చింది. హై నెక్ లాగా బావుంటుంది ఇది గూడా. స్లీవ్స్ కొంచెం చిన్నగానే ఉంటాయి. అదొకటి. ప్రైస్ నాకు ఐడియా లేదు. 500 అనుకుంటాను. ఇదేమో చాలా వరకు అడిగారండి. బ్లాక్ కుర్తీ. ఇది హ్యాండ్స్‌కి స్లీవ్స్ వచ్చి ఇలాగుంది. ఇది దీని గురించి చెప్పాలంటే డీప్ నెక్ వచ్చిందనమాట యాక్చువల్‌గా. నేను లోపల నుండి ఒక క్లాత్ అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ చేపిచ్చుకున్నాను. ఇదేంటంటే చాలా డీప్‌గా ఉంటే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వం కదా! అందుకని ఇది మింత్రా నుంచి తీసుకున్నాను. ప్రైస్ కూడా తక్కువే పడింది. లింక్స్ మాత్రం ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. ఇది కూడా మింత్రా నుంచే తీసుకున్నాను. గ్రేప్ వైన్ కలర్. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు ఇది నెక్ బావుంటుంది. అయితే నేను అనుకున్నట్లుగానే వచ్చింది. హ్యాండ్స్ రావని నాకు తెలుసు. తెలిసే తీసుకున్నాను. ఇది కూడా కొంచెం డీప్ ఉంటుందనమాట. మనకి అంత కంఫర్టబుల్‌గా అనిపించదు. అక్కడ ఒక ప్లెయిన్ క్లాత్ ఒకటి యాడ్ చేయించాను. అది యాడ్ చేయించినట్టు కూడా కనిపియదనమాట. ఇంకా దీని విషయానికొస్తే హ్యాండ్స్ రావు. ఇది స్లీవ్‌లెస్ టాప్ అనమాట. కానీ నాకిది బాగా నచ్చింది. అందుకని తీసుకున్నాను. ఇది కూడా తక్కువే 500 బిలో పడిందండి మింత్రాలో. హ్యాండ్‌కొచ్చేసి నేను ఫ్యాబ్రిక్ బయట మనకి బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి గదా! అక్కడ తెచ్చుకున్నా అనమాట. ఇది కరెక్ట్‌గానే మ్యాచ్ అయిందనిపించింది. ఇదొకటి కొత్తదే. ఇది గూడా నేను మింత్రా నుంచే తీసుకున్నాను. ఇలా బ్లూ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి. పర్పుల్ అండ్ బ్లూ కలర్ 2 షేడ్స్‌లో మిక్స్ అయి ఉందనమాట ఇది. ఇది కూడా కట్స్ టాపే. ఇదేమంటే నెక్ మనకొచ్చేసి ఇలాగా బోట్ నెక్ లాగా ఉంటుందనమాట. అంటే డైలీ పర్పస్‌కి బావుంటుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. అలా గుచ్చుకోకుండా అలా ఏముండదు. చాలా సాఫ్ట్‌గా, చాలా హాయిగా అనిపిస్తుందనమాట స్కిన్‌కి. అందుకని చెప్పేసి ఈ బోట్ నెక్ గూడా చాలా బావుంది. ఇందుకని ఇది తీసుకున్నాను. ఇది 500 బిలోనే. ఇది గూడా మింత్రా నుంచే. ఇది గూడా మింత్రా నుంచే తీసుకున్నాను. మరూన్ కలర్. ఈ ఫ్యాబ్రిక్ చాలా బావుంది. చెప్పాలంటే మంచి కాటన్ అనమాట. ఇది నెక్ ఏమో కొంచెం వీ టైపే ఉంది గానీ, కొంచెం డిఫరెంట్ వీ టైప్ ఉందనమాట. కంప్లీట్ డార్క్ మెరూన్ మీద ఇలా వైట్ అండ్ బ్లాక్‌తో థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. అంటే వన్ సైడ్ ఏమో ఇలా డిజైన్ వచ్చింది. వన్ సైడ్ ఏమో బార్డర్ వైస్‌గా అలా ఇచ్చారనమాట. జస్ట్ లీవ్స్ లాగా అంతే. కిందేమో మనకి ఆ డిజైన్ ఎండింగ్‌కొచ్చేస్తే బ్లాక్ అండ్ వైట్‌లో టజల్స్ ఇచ్చారు. హ్యాండ్స్‌కేమో కొంచెం పెద్దగానే ఉన్నాయి. 3/4 సేమ్ మనకి నెక్‌లో వచ్చిన డిజైనే హ్యాండ్‌కి గూడా ఇచ్చారనమాట. ఇది గూడా బావుంది. ఇంక ఇది రీసెంట్ డేస్‌లో మీరు చూసిందే చెప్పాను గదా! డీమార్ట్‌కి వెళ్తే నచ్చితే తెచ్చుకుంటా అని చెప్పి, ఇది డీమార్ట్‌లోనే తీసుకున్నాను. ఇది చాలా పెద్దగా అవుతుంది. ఆల్ట్రేషన్ చేయించుకోవాలనమాట. 400 అలా పడింది. నేను చూపించే చాలా వాటిల్లో ఆల్ట్రేషన్‌కెళ్ళేటివున్నాయి. అన్నీ నేను వేసుకున్నవైతే కాదు. ఇదొచ్చి మీషో నుంచి తీసుకున్నానో, ఎక్కడ తీసుకున్నానో నాకు గుర్తు రావట్లేదు గానీ, చాలా డేసే అయింది. ఇది కంప్లీట్ బ్లాక్ అనమాట. బ్లాక్ మీద గోల్డ్ అండ్ లైట్ బేబీ పింక్‌తో వర్కొచ్చింది. అది కూడా కట్ స్టాపే. ఇది కూడా మింత్రా నుంచే కుర్తీ సెట్ అంటే 2 పీస్ సెట్ అనమాట. ప్యాంటొస్తుంది. మనకిలాగ టాప్ గూడా. మొత్తం గూడా ఇలా వచ్చింది. ఏదైతే మనకి యోక్ పార్ట్‌లో వచ్చిందో సేమ్ డిజైన్‌ని హ్యాండ్‌కి ఒక చిన్న బార్డర్ లాగా యాడ్ చేశారనమాట. ఇందులో మిర్రర్స్ గూడా ఉన్నాయి. చాలా బావుంది. మన డైలీ పర్పస్ బావుంటుందని చెప్పి తీసుకున్నా. ఈ గ్రీన్ ఒకటి ఇది నేను ఇక్కడ తీసుకున్నదైతే కాదు. అమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు తీసుకున్నా అనమాట. ఇది కుర్తీ అండ్ చున్నీ ఈ రెండే వస్తాయన్నమాట. ఇదొకటి కంప్లీట్ గ్రీన్ అనమాట. డార్క్ గ్రీన్ కలర్‌లో మనకిట్లా నెక్ దగ్గర మంచిగా ఇట్లా పట్టు ఫ్యాబ్రిక్ లాగా బార్డర్ ఏసారనమాట. అక్కడ చిన్న చిన్నవి ఇలా పోట్లీస్ ఇచ్చారు. ఇంకా అదే సేమ్ చున్నీ ఇచ్చేసి సేమ్ కలర్‌తో ఆ బార్డర్‌ని ఇక్కడ యాడ్ చేశారు అంతే. మొన్న ట్రిప్‌కి వెళ్ళినప్పుడు వేసుకున్న కొన్ని డ్రెసెస్ గురించి గూడా అడిగారు. అవి గూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తా. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. రస్ట్ ఆరెంజ్ డ్రెస్ అనమాట. ఈ డిజైన్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ఫ్లవర్స్ వచ్చాయి. అందులోనే చమ్కీ గూడా. ఇదైతే 3 పీస్ సెట్ అనమాట. బిలో 1000లో వచ్చింది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. ఇది గూడా మింత్రా నుంచి తీసుకున్నాను. మీరు రీసెంట్ డేస్‌లో గెట్ రెడీ చూసినప్పుడు వేసుకున్న డ్రెస్ అనమాట. ఇది డబుల్ ఎక్సెల్ తీసుకున్నా పొరపాటున. కాకపోతే ఇది బాగా లూజ్‌గా ఉందనమాట. ఆల్ట్రేషన్ చేయించినా గూడా. ఇది వర్క్ చాలా బావుందండి. ఇది దాదాపు 1500 అలా పడినట్లుంది. హల్దీ ఫంక్షన్‌కి బాగా సెట్ అయిందనిపించిందనమాట. మంచిగా 3 పీస్ సెట్టే అది గూడా. ఇంకా ఇదేమంటే పాండిచ్చేరి బీచ్‌కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. అదే వంట చేశాను గదా! అదనమాట. ఆ డ్రెస్ ఇది. ఓన్లీ 2 పీస్ సెట్ అనమాట. ప్యాంటొస్తుంది, టాపొస్తుంది. బావుంది అది గూడా. అది నేను షీ నీడ్స్‌లో తీసుకున్నా బయట లోకల్. ఇప్పుడు చూపించే డ్రెస్ కూడా చాలా బావుంటుంది. ఇది గూడా నేను అమెజాన్ నుంచి తీసుకుంది.
ఇది చెప్పాలంటే రీసెంట్ డేస్‌లో ఎప్పుడు వేసుకోలే. నేను అప్పుడెప్పుడో శ్రీశైలం వెళ్ళినప్పుడు వేసుకున్నది. ఇది కూడా డబుల్ ఎక్సెల్‌లోనే చాలా బావుంది. అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది టాప్ అండ్ బాటమ్. కానీ దుపట్టాకి మాత్రం మంచి ఇలాగా ప్రింటెడ్ డిజైన్ వచ్చిందనమాట. చాలా బావుంటుంది. ఎంత సాఫ్ట్‌గా అనిపిస్తుందంటే ఫ్యాబ్రిక్ ఈ కాటన్ గాని, ఆ రేయాన్ గాని సూపర్ అనమాట. ఇది ఏమో ఇది కూడా మింత్రా నుంచే తీసుకున్నా. ఇంకా వేసుకోలేదు. కాకపోతే ఇది కొత్తదే. ట్రిప్‌కెళ్ళినప్పుడు అని చెప్పి తీసుకున్నాను గానీ, యూజ్ చేయలే అనమాట. బాటమ్ అనమాట అది. ఇదేమో దుపట్టా. దాని గురించి తర్వాత చెప్తాను. ఈ టాప్ వచ్చేసి ఇది గూడా వీ నెక్కే. ఆహ్, మొత్తం గూడా హ్యాండ్స్‌కేమో ప్లెయిన్ ఇచ్చి కింద గోటపత్తి లేస్ ఇచ్చారు. బాడీకి మొత్తం గూడా మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ అంతా ప్లెయిన్. ఫ్రంట్ వచ్చేస్తే ఒక 3 డాట్స్ లాగా చిన్న వర్క్ ఇచ్చారనమాట. థ్రెడ్ విత్ చమ్కీ అనమాట అంతే. ఇంకా దుపట్టా విషయానికొస్తే పెద్దగా హెవీ డిజైన్ ఏం లేదు గదా! డ్రెస్‌లో. సింపుల్‌గా ఉంది కాబట్టి దుపట్టా వచ్చి కొంచెం ఇలా ఇచ్చారనమాట. ఇదొచ్చేసి చందేరి మిక్సింగ్ లాగా ఉంది. చందేరి సిల్క్ లాగా ఉంది ఫ్యాబ్రిక్. చాలా సాఫ్ట్‌గా భలే అనిపించింది. ఆ ప్లెయిన్ డ్రెస్‌కి ఇలా ప్రింటెడ్ దుపట్టా లుక్ బావుంటుందనిపించింది. సీ గ్రీన్ కలరు. ఈ లింక్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. నిజానికి జెప్పాలంటే నేను అసలు కొత్త డ్రెస్సులు వేసుకొనివి ఎన్నున్నాయో తీసుకుంటాను గానీ కొంచెం పిసినారి టైప్ అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకులే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. అకేషన్‌ని బట్టి వేసుకుందాము అని చెప్పి అన్నీ కొనేసి మంచిగా ఆల్ట్రేషన్‌ది చేయించి రెడీగా పెట్టుకుంటా అనమాట. ఎక్కడికైనా వెళ్తే యూజ్ అవుతుందని చెప్పి. బట్ ఈ డ్రెస్ మాత్రం చాలా బావుందండి. చూడాలి ఇంకెప్పుడైతదో వేసుకోవడం అయితే. ఇంకా మొత్తానికి అలా నేను నా దగ్గరున్న కొన్ని కుర్తీ కలెక్షన్స్ మీరడిగినవి, అలాగే ఇంకా కొత్త కొత్తవి ఇవన్నీ గూడా మీతో షేర్ చేసుకున్నాను. నేనేం చేస్తుంటానంటే డైలీ పర్పస్‌వన్నీ కొంచెం సెపరేట్‌గా పెడుతుంటాను. అంటే నార్మల్‌గా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసేవి. కొంచెం ఇలా ఐరన్ చేపించి ఎప్పుడో ఒకసారి వేసుకునేవి ఇంకేమైనా ఉంటే అవి కొంచెం సెపరేట్‌గా. ఇంకా కుర్తీస్ ఎట్లా అంటే అవి మనం డైలీ ఇంట్లో వేసుకోలేం కాబట్టి అకేషనల్ వైస్‌గా వేస్తాం కాబట్టి అవి గూడా అలా సెట్ చేసుకుంటూ ఉంటాను. మరి ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. ఎవరైనా ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.